హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను టోటల్ 7 ట్రేడ్స్ తీసుకున్నాను. 7 ట్రేడ్స్ లో కంప్లీట్ ప్రాఫిట్ బుకింగ్. అండ్ ఇవాళ ప్రాఫిట్ బుకింగ్ వచ్చేసి 650 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్ ఇన్ మై లాస్ రికవరీ గ్రూప్. నేను తీసుకున్న ట్రేడ్స్. మీరు కూడా లాస్ రికవరీ గ్రూప్ జాయిన్ అవ్వాలి అనుకుంటే మీరు వాట్సాప్ లో ఎల్ఆర్జీ గ్రూప్ డీటెయిల్స్ అని అడగండి, మీకు నేను డీటెయిల్స్ అనేవి పెట్టేశాను. ఇట్స్ ఏ కమ్యూనిటీ ఆఫ్ అ ట్రేడ్ గ్రూప్ మెంబర్స్. డిస్కషన్ అవుతుంది, అనాలిసిస్ అవుతుంది, ట్రేడ్స్ అనేవి పర్సనల్ గా తీసుకుంటాము. ఓకే, నేను నా ట్రేడ్స్ అనేవి పర్సనల్ గా తీసుకుంటాను, అదే నేను పోస్ట్ అనేది చేస్తానండి. సో మన ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి ఇవాళ క్రిప్టో కరెన్సీలో కూడా ట్రేడ్ అయిపోయింది ప్రాఫిట్ బుకింగ్, అండ్ గోల్డ్ లో కూడా ట్రేడ్ అయింది ప్రాఫిట్ బుకింగ్. అండ్ ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి సెన్సెక్స్ సిఈ, అండ్ సెకండ్ ట్రేడ్ వచ్చేసి సెన్సెక్స్ సిఈ, థర్డ్ ట్రేడ్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ సిఈ, అండ్ ఫోర్త్ ట్రేడ్ వచ్చేసి సెన్సెక్స్ సిఈ, ఫిఫ్త్ ట్రేడ్ బ్యాంక్ నిఫ్టీ సిఈ, సిక్స్త్ ట్రేడ్ సెన్సెక్స్ సిఈ, సెవెంత్ ట్రేడ్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ సిఈ. అండ్ ఎవ్రీ సిఈ లో మినిమం అబౌవ్ 60 పాయింట్స్ అనేవి ప్రాఫిట్ బుకింగ్ చేసాము. మాక్సిమం 100 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది ఇవాళ. ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి 79 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్, సెకండ్ ట్రేడ్ వచ్చేసి 110 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్, థర్డ్ ట్రేడ్ వచ్చేసి 30 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్, ఫోర్త్ ట్రేడ్ వచ్చేసి 130 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్, ఫిఫ్త్ ట్రేడ్ 68 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్, దాని తర్వాత 125 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్, దాని తర్వాత 108 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్. అండ్ మీకు ఇంకోటి చెప్పాలి, నేను దీనిలో కూడా 68 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్ అనేది ట్రైలింగ్ చేసాము కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ అయింది. యాక్చువల్ గా ఇది కూడా ఆల్ టార్గెట్స్ ఇచ్చింది. ఇక్కడ మన బ్యాంక్ నిఫ్టీ సి 30 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్ ట్రైలింగ్ లో జరిగింది, బట్ ఇది కూడా ఆల్ టార్గెట్ అచీవ్ అనేది ఇచ్చింది ఇవాళ. ట్రేడ్ తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే, మార్కెట్ లో ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ ఉంది. మల్టిపుల్ టైం మార్కెట్ ప్రీవియస్ బ్రేక్ డౌన్ పాయింట్ దగ్గరనే సపోర్ట్ తీసుకుంది కాబట్టి యాజ్ ఏ సపోర్ట్ లాగానే ఇది వర్క్ చేయాలి. సో మల్టిపుల్ టైం సపోర్ట్ లెవెల్ ఇదే కాబట్టి ఇవాళ మార్నింగ్ ఫస్ట్ రెడ్ క్యాండిల్ అనాలిసిస్, ఇది వాటి అనాలిసిస్. ఓకే, డిలీట్ చేసేసాను, మీకు న్యూ అనాలిసిస్ అనేది ఇస్తాను నేను. ఓకే, అకార్డింగ్ టు 15 మినిట్స్ ఫస్ట్ క్యాండిల్ అనాలిసిస్ ఏంటి అంటే, రెడ్ కలర్ క్యాండిల్ ఫామ్ అయ్యిందే అనుకోండి, రెడ్ కలర్ క్లోజింగ్ వచ్చేసి కింద ఉంటది. సో ఆ క్లోజింగ్ అండ్ ఆ లో పాయింట్ అనేది మనకు యాజ్ ఏ బ్రేక్అవుట్ లాగా పనిచేస్తుంది. ఇది మీకు నేను మన సీజన్ 1 లో నేర్పించాను, అండ్ సీజన్ 2 లో నేర్పించాను, సీజన్ 3 లో కూడా నేర్పించాను. మన ప్లేలిస్ట్ లో కంప్లీట్ సీజన్ వీడియో ఉంది, మీరు వెళ్ళి అక్కడ చూడొచ్చు. అండ్ మన పీడిఎఫ్స్ లో సీజన్ 1 పీడిఎఫ్ లో నేర్పించాను నేను. ఓకే, పీడిఎఫ్ నా దగ్గర ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. మీకు పీడిఎఫ్ కావాలి అంటే పీడిఎఫ్ అని కామెంట్ పెట్టండి, లేకపోతే వాట్సాప్ లో హాయ్ అన్న పీడిఎఫ్ అని మెసేజ్ పెట్టినా నేను మీకు పీడిఎఫ్స్ అనేవి పంపించేస్తాను. అకార్డింగ్ టు 15 మినిట్స్ ఫస్ట్ క్యాండిల్ రెడ్ అనాలిసిస్ మనకు క్లోజింగ్ అనేది బ్రేక్అవుట్. సో ఆ బ్రేక్అవుట్ లెవెల్ అనేది బ్రేక్ చేసి సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ అయినా కానివ్వండి, లేకపోతే అక్కడ రెడ్ క్యాండిల్ తో రిజెక్ట్ అయినా కానివ్వండి, మార్కెట్ లో సెల్లింగ్ అనేది వచ్చేస్తుంది. అలా కాకుండా క్లోజింగ్ పైన ఎక్కడైనా బయింగ్ ఆర్డర్ బ్లాక్ ఇచ్చినా, బయింగ్ నో ఆర్డర్ బ్లాక్ ఇచ్చినా మార్కెట్ లో ఇమీడియట్ బయింగ్ షూట్ అప్ అవుతుంది. సో ఇవాళ మార్కెట్ లో ఏం జరిగింది, మన క్లోజింగ్ పాయింట్ దగ్గర ఇమీడియట్ గా నో ఆర్డర్ బ్లాక్ అనాలిసిస్ అనేది వచ్చింది, మళ్ళీ నో ఆర్డర్ బ్లాక్ అనాలిసిస్ వచ్చింది, దాని తర్వాత బయ్యింగ్ ఆర్డర్ బ్లాక్ అనేది ఇచ్చింది. అండ్ నా టెలిగ్రామ్ ఛానల్లో మీరు వెళ్ళి చూడండి, మన ఈ వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటది, మీరు చూడండి, జాయిన్ అవ్వకండి, జస్ట్ చూడండి వెళ్ళి. ఈ ట్రేడ్స్ కి, ఈ టైం కి ఈ ట్రేడ్స్ నేను ఇచ్చానా లేదా, అండ్ ఆ స్ట్రైక్ ప్రైస్ ఆ 1 సెకండ్ లో 1 మినిట్ లో అక్కడ ఎంట్రీ అయిందా లేదా, ప్రాఫిట్ బుకింగ్ అయిందా లేదా, మీరే చూడండి, మీకే అర్థమైపోతుంది నేను ఎంత జెన్యున్ గా మీకు చూపిస్తున్నాను. ఓకే, ఇది వచ్చేసి నిఫ్టీ, సారీ బ్యాంక్ నిఫ్టీ. నిఫ్టీలో ఇవాళ ట్రేడ్ తీసుకోలేదు. సెన్సెక్స్ లో అకార్డింగ్ టు ఫస్ట్ క్యాండిల్ అనాలిసిస్ ఇక్కడ ఫస్ట్ క్యాండిల్ గ్రీన్ ఫామ్ అయింది. సో గ్రీన్ క్యాండిల్ అనాలిసిస్ ఏంటి అంటే, గ్రీన్ క్యాండిల్ లెవెల్ బ్రేక్ అయిన తర్వాత అది మనకు పైన బయ్యింగ్ ఆర్డర్ బ్లాక్ ఇచ్చినా, లేకపోతే గ్రీన్ క్యాండిల్ తో బ్రేక్ చేసినా మనకు ఇమీడియట్ గా బయ్యింగ్ అనేది షూట్ అప్ అవుతుంది. సో గ్రీన్ క్యాండిల్ లెవెల్ బ్రేక్ అయిన తర్వాత మార్కెట్ లో బయ్యింగ్ ఆర్డర్ బ్లాక్ వచ్చింది. బయ్యింగ్ ఆర్డర్ బ్లాక్ వచ్చినప్పుడు కింది లెవెల్ బ్రేక్ చేస్తేనే సెల్లింగ్, అలా బ్రేక్ చేయకపోతే మార్కెట్ లో బయ్యింగ్. సో ఇక్కడ బయ్యింగ్ వచ్చింది, మళ్ళీ ఇక్కడ బయ్యింగ్ వచ్చింది, మళ్ళీ ఇక్కడ బయ్యింగ్ ఆర్డర్ బ్లాక్ వచ్చి మళ్ళీ బయ్యింగ్ వచ్చింది. సో మల్టిపుల్ టైం మనకు
ఫస్ట్ డే ఇంట్రాడే 15 మినిట్స్ క్యాండిల్ అనాలిసిస్ మనకు ఇవాళ హెల్ప్ చేసింది. దాంతో పాటు బయింగ్ ఆర్డర్ బ్లాక్స్ ఉన్నాయి. దాంతో పాటు ట్రెండ్ లైన్ కూడా ఉంది. సో ట్రెండ్ లైన్ అనేది ఎలా ఫామ్ అయ్యింది అంటే ఇవాళ ట్రెండ్ లైన్ ఇలా ఫామ్ అయ్యింది. ఇలా ఫామ్ అయ్యి ఆ లెవెల్ బ్రేక్ చేసి స్ట్రాంగెస్ట్ సపోర్ట్ ఇచ్చింది. కాబట్టి నా లాస్ట్ ట్రేడ్ మీరు చూడాలి. లాస్ట్ సెకండ్ ట్రేడ్ అండ్ లాస్ట్ ట్రేడ్ ఇది వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ సిఈ 108 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్. ఇది వచ్చేసి సెన్సెక్స్ సిఈ ఇక్కడ 125 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్ అందుకే జరిగింది. అండ్ మీరు టైమింగ్ కూడా చూసుకోవచ్చు ప్రాఫిట్ బుకింగ్ ది. సో ఇవాళ అయితే ఇలా 650 పాయింట్స్ తో కంప్లీట్ ప్రాఫిట్ బుకింగ్ చేసి బయటికి వచ్చేసాము. ఇప్పుడు రేపటి అనాలిసిస్ కనుక మనం చూసుకుంటే మార్కెట్ లో గ్యాప్ అప్ జరిగితే ఇట్స్ ఎ డిఫరెంట్ అనాలిసిస్, గ్యాప్ డౌన్ జరిగితే డిఫరెంట్ అనాలిసిస్. బట్ సైడ్ వే మార్కెట్ ఓపెన్ అయితే ఇప్పుడు నేను మీకు అనాలిసిస్ ఇస్తాను. గ్యాప్ అప్ అండ్ గ్యాప్ డౌన్ ఏమైనా జరిగితే రేపు ప్రీ మార్కెట్ అనాలిసిస్ లో మీకు నేను చెప్తాను. మన టెలిగ్రామ్ ఛానల్లో అది కూడా నేను అనాలిసిస్ కంప్లీట్ మార్నింగ్ ఇస్తాను. ఇది ప్రీ మార్కెట్ అనాలిసిస్. రేపు కనుక మార్కెట్ గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్ జరిగితే అనాలిసిస్ చేంజ్ అయిపోతుంది. అలా కాకుండా సైడ్ ఓపెన్ అయినా లేకపోతే ఈ లెవెల్స్ కింద ఎక్కడైనా ఓపెన్ అయినా ఇప్పుడు నేను చెప్పే లెవెల్స్ మీకు పనిచేస్తాయండి. అండ్ మీరు మన ఎల్ఆర్జీ గ్రూప్ జాయిన్ అవ్వాలి అనుకుంటే ఇట్స్ ఎ ట్రేడింగ్ కమ్యూనిటీ ఓన్లీ ఫర్ ట్రేడర్స్. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మీరు జాయిన్ అవ్వచ్చు. ఫర్ లెర్నింగ్ పర్పస్ కూడా జాయిన్ అవ్వచ్చు. అండ్ ఇండికేటర్ కోసం కూడా మీరు నాకు హాయ్ అని మెసేజ్ పెట్టండి. మీకు ఇండికేటర్ డీటెయిల్స్ అనేవి ఇచ్చేస్తానండి. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి రేపటి మార్కెట్ లో మనం చూసుకుంటే మన దగ్గర 3 లెవెల్స్ ఉన్నాయి నిఫ్టీలో. ఆ 3 లెవెల్స్ వచ్చేసి ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ అండ్ డైరెక్ట్ బ్రేక్ డౌన్ అండ్ ప్రెసెంట్ డే బ్రేక్అవుట్. ఈ 3 లెవెల్స్ మనకు మార్కెట్ లో ఉన్నాయి. సపోజ్ అనుకుందాం రేపు మార్కెట్ లో గ్యాప్ అప్ అయ్యింది అనుకుందాం. సో గ్యాప్ అప్ అయ్యింది అంటే గ్యాప్ అప్ అనేది 23,609 పైన అవ్వాలి. దాని తర్వాత ఇక్కడ ఎక్కడైనా బయింగ్ ఆర్డర్ బ్లాక్ అయినా కానివ్వండి, ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ గ్యాప్ అప్ పోతే డైరెక్ట్ బ్రేక్అవుట్ లాగా పని చేయాలి. ఇఫ్ మార్కెట్ గ్యాప్ అప్ పోతే, మార్కెట్ గ్యాప్ డౌన్ అయింది అనుకోండి, ఈ లెవెల్ బ్రేక్ చేయాలి. మార్కెట్ సైడ్ వేస్ ఎక్కడైనా ఇక్కడ ఓపెన్ అవుతే మార్కెట్ దగ్గర 2 సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయి. ఒక్క సపోర్ట్ లెవెల్ వచ్చేసి మనకు ఇది, సెకండ్ సపోర్ట్ లెవెల్ వచ్చేసి ఇది. ఈ 2 సపోర్ట్ లెవెల్స్ మనకు మార్కెట్ లో ఉన్నాయి. ఓకేనా? ఎందుకు ఉన్నాయి అంటే బ్రేక్ డౌన్ లెవెల్ గ్రీన్ క్యాండిల్ తో బ్రేక్ అయ్యింది కాబట్టి యాజ్ ఏ బ్రేక్అవుట్ లాగా పనిచేస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ ఒక బ్రేక్అవుట్ ఇచ్చింది కాబట్టి ఇది కూడా నేను మార్క్ చేశాను. ఇది నేను మన ఫస్ట్ సీజన్ పీడిఎఫ్ లోనే నేర్పించాను. ఇక్కడ చూడండి, బ్రేక్అవుట్ బ్రేక్ డౌన్ అవుతుంది. ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ గ్రీన్ క్యాండిల్ తో బ్రేక్ చేసింది కాబట్టి ఇది బ్రేక్అవుట్ లాగా మారుతుంది. ఓకేనా? మీరు ఫోకస్డ్ గా ఉండాలి రేపటి మార్కెట్ లో. అండ్ బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ 3 లెవెల్స్ ఉన్నాయి. ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ విచ్ యాక్ట్ యాజ్ డైరెక్ట్ బ్రేక్అవుట్. డైరెక్ట్ బ్రేక్అవుట్ మార్కెట్ లో ఇక్కడ ఆర్డర్ బ్లాక్ జరిగితే బయింగ్ వెళ్ళిపోతుంది. అలా కాకుండా ఇక్కడ బ్రేక్ డౌన్ పైన ఎక్కడైనా ఓపెనింగ్ చేస్తే మనకు లెవెల్స్ అనేవి డైరెక్ట్ బ్రేక్అవుట్ లాగా ఉంటది. సో లోయెస్ట్ పాయింట్ కి సపోర్ట్ లెవెల్స్ ఇవి 2. దాని తర్వాత హైయెస్ట్ పాయింట్ కి రెసిస్టెన్స్ లెవెల్ ఇది ఒకటి. సో ఈ 3 లెవెల్స్ మీరు బ్యాంక్ నిఫ్టీలో ఫోకస్ గా పెట్టుకోవాలి. అండ్ నిఫ్టీ లాగానే సెన్సెక్స్ లో కూడా ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్, డైరెక్ట్ బ్రేక్అవుట్, ప్రెసెంట్ బ్రేక్ డౌన్. ఓకే? నిఫ్టీ సెన్సెక్స్ సిమిలర్ గా సేమ్ ఉంటాయి, బట్ వాల్యూస్ అనేవి డిఫరెంట్. సో సపోర్టింగ్ లెవెల్స్ వచ్చేసి 74,276, 74,503. ఇఫ్ మార్కెట్ లో గ్యాప్ అప్ జరిగితే సపోర్టింగ్ లెవెల్ 74,998. ఈ లెవెల్స్ అనేవి ఫోకస్ పెట్టుకోవాలి. ఈ లెవెల్స్ లోనే మీరు ట్రేడ్ చేయాలి. రేపు కనుక ఏమైనా చేంజెస్ ఉంటే ప్రీ మార్కెట్ అనాలిసిస్ మన టెలిగ్రామ్ లో ప్రొవైడ్ చేస్తాను. మీరు కనుక మన టెలిగ్రామ్ లో లేకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, క్లిక్ చేయండి, జాయిన్ చేయండి, చూడండి, మీకే అర్థమవుతుంది. అండ్ అనాలిసిస్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.